క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క 8 నెలలు కాచి కాపాడి ఈ 9వ నెలకు నడిపించి ప్రభువు తన వాక్యం ద్వారా ప్రతి వ్యక్తితో మాట్లాడటానికి ఇష్టపడే మనందరికీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇచ్చాడు కనుక మనం ఇప్పటికే ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఒక అంశాన్ని నేర్చుకుంటున్నాం. బైబిల్లో ఎన్నో అంశాలు ఉన్నాయి. అటు ఇటు కాకుండా ఒక్కొక్క అంశాన్ని నేర్చుకున్నప్పుడు మనకు మంచి క్లారిటీ వస్తుంది, మనకు మంచిగా వాక్యము బోధపడుతుంది. కనుక యేసు యొక్క బోధలు ఈ భూమి మీద ప్రపంచంలో అతి ఎక్కువ మంది యేసు బోధలే ఈ లోకంలో వింటున్నారు. దానికి ప్రమాణకంగా ఈ బైబిల్ ఉందని, ఇది 3658 భాషల్లో ఉందని మన తెలుగు భాషలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన ఎన్నో సంగతులు చెప్పినప్పటికీ యేసు ప్రభు చెప్పిన ఒక భాగాన్ని లేకపోతే అలాంటి వాటిని ఉపమానాలు అంటారు. ఉపమానము ఉదాహరణ కాదు, ఎగ్జాంపుల్ కాదు. ఉపమానం అంటే అది తెలుగు భాషలో అలాగ ఉన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే మనం ఎవరం పరలోకానికి వెళ్ళలేదు, ఎవరం కూడా పరలోకమును వెళ్ళజాలము కనుక పరలోక సంగతులు ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు అమెరికా గురించి అడగండి, ఎవరైనా అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తారు. కొరియా గురించి అడగండి, నేను చెప్తా కొరియా గురించి పోయి వచ్చాను కనుక. పరలోకం గురించి ఎవరు చెప్తారు? చెప్పలేరు. కనుక పరలోకంలో ఉండే యేసునాథుడే క్రీస్తు దిగి వచ్చి ఆయన పరలోక సంగతులను చెప్పడానికి మొదలుపెట్టినప్పుడు మనుషులు ఎట్లా అర్థం చేసుకుంటారు? కష్టం కనుక అప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఉపమానం అనేది వాడాడు యేసు ప్రభు. అదేమిటంటే పరలోక సంగతులను భూలోక సంగతులతో చెప్పడమే ఉపమానం. టీచింగ్ హెవెన్లీ మిస్టరీస్ విత్ ఎర్త్లీ థింగ్స్, లోకతో చెప్పినప్పుడు అర్థమవుతుంది. కనుక అట్టి యేసు ప్రభు చెప్పి ఆయన 46 ఉపమానాలు చెప్పాడు. 1 కాదు 2 కాదు, 46 ఉపమానాలు చెప్పాడు. ఉపమానాలు అన్నీ కూడా ఒకేలాగా ఉన్నాయా? కాదు, వేరువేరుగానే ఉన్నట్టున్నాయి. కానీ అవన్నీ కూడా ఉపమానాలు 46 వేరుగా తీసుకోవటానికి కాదు. వాటిని కొన్ని భాగాలుగా చేస్తే ఒక 4 భాగాలు కావచ్చేమో. అంటే కొన్ని ఒక భాగంలోకి, కొన్ని ఒక భాగంలోకి, కొన్ని ఒక భాగంలోకి వస్తే ఇంకా స్పష్టంగా అర్థం కావటానికి మనకు దోహదపడుతుంది. కనుక ఈ 46 పారబుల్స్లో నేను కొన్ని తీసుకొని నాకు అర్థమై బోధపై దేవుడు నడిపించినట్టుగా ఇదిగో కొన్ని చెప్పాను. అవి ఫస్ట్ పార్ట్గా తీసుకున్నాం. యూదులు యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఎందుకు వాళ్ళ జీవితాలలో సక్సెస్ విజయం కనిపించట్లేదు, ఫెయిలియర్ ఉంది, అపజయం ఉంది అంటే కొన్ని చెప్పాను. యేసు ప్రభు చెప్పాను. రెండవ భాగం అలాగున కాకుండా యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన కాదు, ఆయన శిష్యులు కావాలంటే ఏమి కావాలో ఆయన కొన్ని ఉపమానాలు చెప్పాడు. లాస్ట్ ఉపమానం కూడా నేను అదే చెప్పి ముగించాను, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఈరోజు ఈ 46 ఉపమానాలు ఇంకొక భాగాన్ని ఫోకస్ చేశాడు యేసు ప్రభు. అది ఏమిటంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం, పరలోక రాజ్యం గురించి చెప్పాడు. ఆ పరలోక రాజ్యం గురించి చెప్పి యేసు ప్రభు ఈ మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో 7 సార్లు చెప్పాడు పరలోక రాజ్యం గురించి. 7 టైమ్స్ చెప్పాడు, 7 ఉపమానాలు చెప్పాడు ఒకే చోట, అదే చాప్టర్లో కంటిన్యూగా ఉన్నాయి. కనుక మనందరము మత్తయి సువార్త 13వ అధ్యాయం తీస్తే మాథ్యూ గాస్పెల్ 13 చాప్టర్లో దేవుని యొక్క వాక్యము 24వ వచనం నుంచి ఆయన చెప్పిన పరలోక రాజ్యపు 7 ఉపమానాలు సీరియల్గా ఉన్నాయి అక్కడ. మనం ఈరోజు నుంచి మొదలుపెట్టి పరలోక రాజ్య ఉపమానాలను కూడా నేర్చుకుందాము, ధ్యానిస్తాము. దాంట్లో దేవుని యొక్క సన్నిధిలో మనకు పరలోక రాజ్యం గురించి ఇక ఎలాంటి అవగాహన లోపము లేకుండా స్పష్టంగా అర్థం చేసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. 24 మరియు ఆయన ఒక ఉపమానం వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు ఆయన ఎదుగు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగిరి. అందుకు ఆయన నడవద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు పెళ్ళగిస్తారు కాబట్టి కోతకాలం వరకు రెంటిని కలిపి ఎదుగనీయడి అని చెప్పి ఇక్కడ ఉపమానంలో యేసు ప్రభువు ఈ యొక్క పొలం గురించి చెప్తున్నాడు. స్క్రీన్ మీద చూద్దాం, చూడండి. మనం ఇప్పుడు ఒక పొలము, ఈ యొక్క పంట, ఇవన్నీ ఎప్పుడు మనం చూసేవే, అన్ని దేశాల్లో ఉంటాయి. కనుక యేసు ప్రభు కూడా ఈయన పరలోక రాజ్యాన్ని చూపిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక యజమాని ఉన్నాడు, ఆయన తనకు పొలం ఉంది. ఆ పొలములో ఆయన విత్తనం విత్తాడు.
విత్తిన తర్వాత ఆయన కనిపెడుతున్నాడు. కానీ కొద్ది కాలానికి ఆ విత్తనాల్లో నుంచి లేకపోతే ఆ మొలకలు లేచి ఒక డౌట్ క్రియేట్ అయిపోయింది. ఏమిటంటే మనం విత్తింది ఏమిటి? గోధుమలు విత్తారని బైబిల్లో ఉంది. కానీ అతని యొక్క దాసులు అతని దగ్గర పనిచేసే వాళ్ళు వచ్చి, అయ్యా మనం గోధుమలను విత్తాం కదా, కానీ ఈ మొలకలు కొన్ని అట్లా లేవు, ఇవి గురుగుల్లాగున్నాయి. గురుగులు లేకుంటే వీడ్స్ అంటారు ఇంగ్లీష్లో, WED వీడ్స్, మన తెలుగు భాషలో కలుపు మొక్కలు. ఇంకా చెప్పాలంటే దీని మీద పెద్ద బాటనీ వాళ్ళ స్టడీ కూడా ఉంది, మనం తీస్తే చదువుకోవచ్చు. అంటే పనికిరాని మొక్కలు అవి, పొలాములో అవి వేరే మొక్కల్ని పాడు చేసే మొక్కలు. అంతేకాదు ఆ యొక్క మొక్కలు అవి ఏ ఉపయోగానికి దేనికి పనికిరావు. మనం ఇప్పుడు తోటకూర వేసుకో, ఆకుకూర వేసుకో, ఆ తర్వాత గోంగూర వేసుకుంటే పనికొస్తాయి, ఇంకేదైనా పనికొస్తుంది. కానీ ఇవి పనికిరాని మొక్కలు. సైంటిఫిక్ అనే కాదు, మామూలుగా దేవుడు ఏమీ తినడు కనుక, ఈవెన్ పశువులు కూడా తినవు అవి. అట్లాంటి మొక్కలు కనుక వాటిని వీడ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గురుగులు కానీ కలుపు మొక్కలు అనొచ్చు. అవి పెరుగుతుంటే వీళ్ళు దాసులు వచ్చి చాలా ఇదైపోయారు. ఏమైపోయారు? అరే ఇట్లెట్లా అయిపోయింది అని వచ్చి యజమానికి చెప్తుంటే, యజమాని వెంటనే ఆయన కూడా వచ్చి చూసి, ఏంటి ఈ మంచి పొలములో మంచి యొక్క పంట రావాలి, ఇవేంటి గురుగులు ఇలాగ వచ్చినాయని చెప్పి ఆయన చిందులేస్తూ కోపం తెచ్చుకొని ఆగ్రహంతో, మీరు ఏం చేస్తున్నారు సోమరులు, మీరు పొలాన్ని కాపాడలేదు, మీకు నేను జీతం ఇస్తున్నాను, మీ దగ్గర పెట్టుకున్నాను, మీకు శ్రద్ధ లేదు అని చెప్పి వాళ్ళ మీద రంకెలేసి వాళ్ళని అరిసి వాళ్ళని పనిలోంచి తీసేసి చేయొచ్చు. రెండవది, ఈ యొక్క గురుగులు ఈ కలుపు మొక్కలు పోవటానికి, కలుపు మొక్కల కొరకు ఎన్నో కెమికల్స్ ఈరోజు రసాయనాలు వచ్చాయి వాటిని ఇచ్చేయటానికి, కనుక అలాంటివి తెప్పించి చేయొచ్చు. కానీ ఆ పని కూడా ఆయన ఏం చేయలేదండి. ఆయనకి మూడవది, ఆయన గొప్ప ఆందోళన చెందలేదు. అయ్యయ్యో అని తలకాయ పట్టుకొని నా పొలం పంట పోయింది అని చెప్పి, ఇదేం జరిగింది, ఇదేమి కర్మ అని చెప్పి అది కూడా ఏమనలేదండి. ఆయన ఎంత సింపుల్గా ఏం చేశాడంటే, ఆయన మిస్టర్ కూల్ లాగా ఉన్నాడు. ఆయన చాలా కూల్గా ఉన్నాడు. అంటే ఏం చేశాడు, యజమాని తన దాసులతో అన్నాడు, మీరేమి ఇది కావద్దు, మనం విత్తింది మంచి విత్తనమే, నో డౌట్, పొలము మంచిదే, నో డౌట్, ఆ తర్వాత మీరు శ్రద్ధ పెట్టారు, నో డౌట్ పెట్టారు, శ్రద్ధ ఏమీ కాదు, ఎవరు తప్పు కాదు. కానీ మనం అనుకోని వేళ నిద్రపోతున్నప్పుడు వాడు నా శత్రువు ఉన్నాడే, వాడు ఏం చేశాడంటే, వాడు వచ్చి ఈ యొక్క మంచి విత్తనం పంట విత్తిన చోట గురుగులు విత్తిపోయాడు, మీరేమిది కావద్దు. అప్పుడు వాళ్ళు, అయ్యా ఏం చేయాలి అంటే చెప్పాడు, మీరు ఏం చేయాలంటే వెయిట్ చేయండి అన్నాడు. ఆగండి, మీరు తొందరపడవద్దు, ఇప్పుడు మీరు ఆ గురుగులను పెరికితే ఒక ఛాన్స్ ఉంది. ఏముంది, పక్కనున్న ఆ యొక్క గోధుమలు ఎఫెక్ట్ అయిపోతాయి, ఎందుకంటే అవి ఇప్పుడు పెరుగుతున్నాయి కనుక. ఇవి పెరిగినప్పుడు దాని యొక్క వేరు కూడా రావచ్చు, పాడైపోవచ్చు. అట్లా మీరు ఎంత చేయగలుగుతారు? చాలా కష్టం. ఎంత పెద్ద విస్తారమైన పొలంలో ఎన్నని పెరగగలుగుతారు? వద్దా, పని చేయొద్దు, ఒకటి వెయిట్ చేయండి అని చెప్పి యేసు ఆ యొక్క ఉపమానంలో ఆ యజమానుడు చెప్పినట్టున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏమీ కొత్తగా వింతగా కాకపోవచ్చు, చాలా ఉన్నది చెప్పాను కాదండి, అక్కడ చాలా ఉన్నాయి. దేవుడు ఈ యొక్క పొలాన్ని, తన దాసులను, ఈ పంటను, ఈ గురుగులను, ఇదిగో ఈ పిచ్చి మొక్కల్ని, వీటన్నిటినీ వివరించే పరలోక రాజ్యం చెప్తున్నాడు. సో ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, ఈరోజు ఈ డౌట్ క్లియర్ అయిపోయి మీరు వెళ్ళాలి. దాంట్లో ఏమిటంటే, ఇప్పుడు చూడండి, వాక్యం తీసుకోండి. ఇక్కడ 24వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన ఉపమానం చెప్పినప్పుడు, ఇక్కడ పరలోక రాజ్యము, భూలోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి కదా, పరలోకంలో ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు ఉంటాడు కదా, ఆ రాజే దేవుడు. ఆయన విశ్వానికి దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన కనుక పరలోక రాజ్యం అంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి రాజు ఉన్నాడు, ఆయనే దేవుడు. ఇది ఫస్ట్. రెండోది, తన పొలములో పరలోక రాజ్యములో ఉన్న దేవుడికి ఆయనకు పొలాలున్నాయి. ఒక పొలమే ఈ లోకము, ఈ భూమే ఒక లోకము. ధనవంతులకు ఉంటాయి కదండి, అక్కడ 10 ఎకరాలు, ఇక్కడ 20 ఎకరాలు ఉంటాయి కదా. కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు మన రాజకీయ నాయకులను తీసుకోండి కదా, ధనవంతులను తీసుకోండి, ఎన్నో చోట్ల ఉంటాయి వాళ్ళకు పొలాలు. అసలు విస్తారమైన ఆస్తి అసలు ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారికి 10,000 ఎకరాలు ఉంటే 3,000 ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చాడంట. చదివామండి, బాగా
బాగా పేపర్ చదువుతుంటే అప్పట్లో ఆయన రాజశేఖర రెడ్డి ఆయన పాలిటిక్స్లోకి అంటే ఆయన పాదయాత్ర చేయకముందు, ఆయన సీఎం కాకముందు ఆయనకు ఎన్ని వేల ఎకరాలు కాదు 3,000 ఎకరాలు గవర్నమెంట్కి రిటర్న్ ఇచ్చేసాడంట. మరి ఉన్నాయి కదండి ఈరోజు మనుషులకు. మరి దేవుడికి కూడా ఉంది. దేవుడికి ఈ విశ్వమంతా ఆయనదే, ఈ భూమి ఒక పొలమే, దాంట్లో లోకము ఒక పొలం. ఇది రెండవది. తర్వాత చెప్తున్నాడు మంచి విత్తనము విత్తి. సో ఇక్కడ మంచి విత్తనము వాక్యము కాదు, మంచి విత్తనము వాక్యము కాదు, మంచి విత్తనము మనుషులే, ఆయన రాజ్య సంబంధులే. మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, ఆయన బిడ్డలు. ఆయన బిడ్డల్ని విత్తడం ఏంటి? అవును, విత్తుతాడు దేవుడు, అలాగునా విత్తుతాడు. కనుక దానికి మనం చెప్పాలంటే పెద్ద ఇది కాదు. ఐఏఎస్ ఆఫీసర్లను కదా కలెక్టర్లు చేసి గవర్నమెంట్ ఎక్కడ పెడుతుంది? ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్గా పెడుతుంది. ఐపీఎస్లో సెలెక్ట్ అయితే ఆయనను ఆ యొక్క ఎస్పీగా పెడుతుంది, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఒక డిస్ట్రిక్ట్కి పెడుతుంది. పెట్టట్లేదా? ఒక స్కూల్ పిల్లలకి బోధించడానికి గవర్నమెంట్ ఒక టీచర్ని పెడుతుంది కదా. మరి దేవుడు కూడా పెడతాడు అట్లా. దేవుడి ప్రపంచం అంతా కూడా ఆయన మంచి విత్తనాలు అంటే ఇక్కడ సువార్త కాదు, వాక్యం కాదు, ఆయన యొక్క బిడ్డలను పెడతాడు. మూడవది అక్కడ చూడండి, విత్తిన ఒక మనుష్యుని పోలి ఉంది. మళ్ళీ మనుషుడు అంటే మనుష్య కుమారుడు యేసుక్రీస్తే ఈ పని చేస్తున్నాడు కనుక, ఆయన దేవుడు కనుక, ఆయనకి ఈ భూమి మీద మనుష్య కుమారుడు అనే పేరుంది కనుక, పిలువబడ్డాడు కనుక, అది ఇష్టపడేవాడు కనుక, మనుష్య కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆ తర్వాత బైబిలు ఇలాగున పోలి ఉందని చెప్పి దేవుడు తర్వాత మనుషులు ఎదిరించుండగా అతని శత్రువు, మనుషులు అంటే యేసుక్రీస్తు, ఆ తర్వాత యేసుప్రభు శిష్యులైన ఆయన పనివాళ్ళు నిద్రిస్తుండగా అతని శత్రువు, యేసుక్రీస్తుకు శత్రువు ఎవరు? అపవాది, సైతానే కనుక వాడేం చేశాడు? వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. గోధుమలను వాడు వచ్చి కాల్చలేదు, వాడొచ్చి వాటిని పెరిగివేయలేదు, వాటిని వచ్చి ఆ యొక్క ఇంకేదో చేసి నాశనం చేయలేదు. డైరెక్ట్గా ఒక ట్రిక్ తోటి, ఒక ఆ యొక్క కుయుక్తితోటి, కుట్ర బుద్ధితోటి, తెలివి ఎక్కువైపోయి వాడు చేసే పని ఇది. అట్లా కాదు అని చెప్పి వాటి మధ్యలోనే గురుగులను విత్తేసాడు కనుక ఇక ఈ పంట అది దీని యొక్క సారం దానికి వెళ్ళిపోయి పంట నాశనం అయిపోద్దని చెప్పి వాడు అలాగ విత్తాడని బైబిల్ చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మొలకలు పెరిగి గింజలు పట్టినప్పుడు, గురుగులు కూడా పెరుగుతున్నప్పుడు వీళ్ళు చూశారు కనుక ఇక్కడ ఈ చూడడం అనేది మన జీవితాల్లో ఇప్పుడు ప్రజెంట్ సినారియో అది ఏమిటి? గోధుమలు ఉన్నాయి, పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతున్నాయి. గురుగులు ఆ యొక్క కలుపు మొక్కలు కనిపిస్తుంటాయి కానీ తీయద్దన్నాడు, కానీ సేమ్గా కనిపిస్తాయి. అవి దగ్గర డిఫరెన్స్ గుర్తుపట్టడానికి ఆ యొక్క కష్టము. మరి ఎందుకున్నాయి ఇలాగునా, ఎట్లా ఉన్నాయి ఇట్లాగునా? ఎవరో వెళ్తూ ఉన్నారు, పొలం వైపు చూస్తున్నారు, పొలం అంతా మంచిగా, ఏంది దీంట్లో ఇలాగున్నాయి కనుక అని చెప్పి, లేకుంటే ఇట్లాంటివి ఉండొచ్చా అని చెప్పి అనుకుంటూ ఉంటే దేవుడు పరలోక రాజ్యంలో నుంచి ఆయన ఈ లోకములోని ఫలమైన మన విషయమై దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. నేను 3 సంగతులు చెప్తాను, 3 ఇలస్ట్రేషన్ చెప్తాను, వినండి, క్లియర్గా అయిపోతుంది మీకు. ఒక సిస్టర్ వచ్చింది నా దగ్గరికి, వచ్చి ఏం చేసిందంటే, అనా నాకు ఒక విషయంలో మీరు హెల్ప్ చేయాలని. ఏంటి చెప్పండి? ఇట్లా ఒక కౌన్సిలింగ్ చేయాలి, ప్రార్థన చేయాలి, మంచిగా మరి మీరు హెల్ప్ చేయాలి అన్న చెప్పినప్పుడు ఆ తర్వాత కొన్ని క్వశ్చన్స్, డౌట్స్ అడిగిందండి. అడుగుతున్నా కొద్దీ చెప్తా పోయాను. తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే, ఎవరి గురించి చెప్పిందో ఆ అబ్బాయిని కూడా తీసుకొచ్చింది. ఆ అబ్బాయిని తీసుకొచ్చి అతనిది ప్రాబ్లం జీవితంలో తీసుకొచ్చినాక ఇద్దరు కొంతసేపు జనరల్గా బైబిల్ డిస్కషన్ చేస్తుంటే నేను చెప్తా పోయాను, చాలా చెప్పే వరకు ఆ యొక్క సిస్టర్, ఆ అమ్మాయి ఏమందంటే, అనా నువ్వు బైబిల్ ఎన్క్లోపీడియా, అమ్మా ఎంత పెద్ద మాట వాడింది నాకు, నువ్వు ఎన్క్లోపీడియా అన్న, బైబిల్లో ఏది అడిగినా చెప్తున్నావు అంటుంది, రెఫరెన్స్ తీసి చెప్తున్నావు అంటుంది. మరి ఆ రోజు ఎట్లా చెప్పాను నాకు తెలియదు, కానీ నేనైతే బైబిల్లో చాలా అంశాలు నేను చెప్పగలుగుతాను. ఆమె ఇంకంటుంది, అనా నువ్వు ఏమి సేవ, నీది రాకింగ్ కుకింగ్ ఫుల్ ఎత్తేస్తుంది, చాలా మంచిగా చేస్తుంది, సేవ అంత ఇష్టం మన ఎన్టీసీ సేవ అంటే చెప్పి, అన్నా నువ్వైతే నాకు హెల్ప్ చేయగలుగుతావని చెప్పి చాలాసేపు మాట్లాడినాక మనిషి కూడా ఎట్లా స్ట్రాంగ్ ఉంటుంది, మనిషి జబర్దస్త్ ఉంటుంది మనిషి. అడుగుతుంది, నువ్వు చెయ్యాలన్నా హెల్ప్ చేయాలి అని అడిగినప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, ఈ అబ్బాయి యొక్క మ్యారేజ్ ఇప్పుడు ట్రబుల్లో ఉంది, ఎన్ని నెలలు అయింది, 7 months అయింది. ఏమైపోయింది? ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఆ అమ్మాయిని పిలిచి ఈ అబ్బాయిని ఇద్దరిని
మరి వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలా, ఏం చేయాలని చాలా సంగతులు అడిగారండి. అడిగినాక మాట్లాడాము, చాలాసేపు అయిపోయినాక సరే నేను ఇంకా ఇద్దరి కౌన్సిలింగ్ అబ్బాయితో చాలాసేపు మాట్లాడినాక అతని ప్రేయర్ లైఫ్ అతని అన్నీ చెప్పినా కానీ ఏట్లల్లో కూడా అంత లేదు, నాకేం నడిపింపు లేదండి. తర్వాత ఇంకొక 15 రోజులక మళ్ళీ వచ్చినాక తను ఆ అబ్బాయి లేనప్పుడు నేను క్లియర్గా అడిగాను, ఏంటి ప్రాబ్లం అంటే ఆ అమ్మాయి ఆ యొక్క సిస్టర్ చెప్పిందండి, కొంచెం చెప్పింది. ఆ తర్వాత అది క్లారిటీ అయిపోయింది. ఇంకా నేను చెప్పాను, ఇలాంటి కేసు ఇక నేను చేసేది లేదు. ఎందుకనంటే ఆ అబ్బాయి చర్చికి వెళ్తున్నాడు, ఆ యొక్క మినిస్ట్రీలో కూడా సర్వ్ చేస్తాడు. ఆ తర్వాత అతని యొక్క మ్యారేజ్ ఇప్పుడు ఇదైపోయింది. ఆ చర్చికి వెళ్ళే పాస్టరు వీళ్ళని కౌన్సిలింగ్ చేయలేడు, వాళ్ళ మాట వీళ్ళు వినరు. కనుక అని అజయ్ దగ్గరికి నా దగ్గర తీసుకురావాలని నేను కౌన్సిలింగ్ చేసి, నేను ప్రార్థన చేసి, ఉపవాసం చేస్తే అవుతుందని చెప్పుకున్న దానికి దేవుడు మాత్రం క్లియర్గా క్లారిటీ ఇచ్చాడు. ఏం చేశాడంటే ఆ అబ్బాయి మాత్రమో నేను చెప్పాను, ఇది దేవుడి యొక్క సన్నిధిలో ఇది ఇంపాసిబుల్ అని చెప్పేశారు. ఎందుకనంటే ఆ యొక్క మోసంలో బ్రతికారు. ఆ మోసాన్ని దేవుడు బట్టబయలుపరిచాడు. అదేమిటంటే ఆ యొక్క అమ్మాయి ఇతన్ని ఎందుకు వదిలేసిందంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నాక ఈ అబ్బాయి ఆ చర్చిలో ఇంకొక అబ్బాయితో సంబంధం కలిగి ఉన్నాడు. సొదొమ గొర్రొమ పాపంలో ఉన్నారు. ఎంత ఇది అసలు, ఎంత మోసపోయారు. చర్చికి వెళ్తాడు, ప్రార్థన చేస్తాడు, మినిస్ట్రీలో కూడా ఉంటాడు. కానీ అమ్మాయి ఉంటే వాడు ఇంకో చర్చిలో ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. సో ఇంత ఘోరం విని నేను షాక్ అయిపోయాక ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? 9వ నెల వచ్చి అమ్మాయి వదిలేసేసింది, డైవర్స్ అయిపోయింది. ఏంటి అసలు షాకింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? ఏ చర్చికి వెళ్తారని అడిగాను. ఫలానా చర్చికి వెళ్తారు. మరి ఆ చర్చ్ విషయం ఆలోచిస్తే మరి ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఇట్లా ఆ పాస్టర్ ఇట్లా చెప్తున్నాడు, లేకపోతే వాళ్ళు ఇది లేదు ప్రార్థన ఏమీ లేదండి. నేను ఏమనలేదు, నేను ఒకటే చెప్పాను, ఈరోజు మీకు చెప్పింది ఆ రోజు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం కనుక అంతే. దేవుడు చెప్పేశాడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారని. సో ఇప్పుడు చర్చిని కానీ పాస్టర్ని కానీ బోధన కానీ యేసుక్రీస్తుని కానీ ఏమంటానికి లేదు. అతడు వివాహం కాకముందే ఈ యొక్క అబ్బాయితో సంబంధం ఒక సుధమ గొర్ర పాపంలో ఉండి ఆ అమ్మాయి తెలుసుకొని వాడిని వదిలిపెట్టేసేసింది వెండి. కనుక 9 నెలలు. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారండి, మేము ఎంత మోసపోయాము, ఈడింత పనికి మాలినవాడు మళ్ళీ చర్చికి వెళ్తున్నాడు, దేవుడు బిడ్డగానే ఉన్నాడు కానీ అని చెప్పి వాళ్ళ ఇప్పుడు అమ్మాయి బతికేమవుతుందండి. మ్యారేజ్ తర్వాత ఇంకా లేదు, అయిపోయింది పాపం. మ్యారేజ్ 9 months అయిపోయింది, అయిపోయింది. సో నేను ఎందుకు ఇది చెప్తాను అంటే ఇది మొదటిది, ఇలాంటి వాళ్ళు ఉంటారా అని అంటే బైబిల్ చెప్తుంది అవును అని చెప్తుంది. మొదటిది ఇది. రెండవది ఇక్కడ చర్చతో సంబంధం లేదండి, దేవుడు చెప్తున్నాడు ఇది లోకములో దేవుడి యొక్క బిడ్డలకు దగ్గరగా ఉండే గురుగుల గురించి చెప్తున్నాడు దేవుడు. అట్లే ఉంటారు కానీ వాళ్ళు కాదని. రెండవది ఒక బ్రదర్ వచ్చాడు, ఒక బ్రదర్ సిస్టర్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి పాపం తనని ఎప్పటి నుంచి అడుగుతున్నారు, టైం అడిగితేనేస్తే చాలాసేపు వచ్చి కూర్చొని మాట్లాడినాక ఏంటంటే నాకు ఒకళ్ళు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, ప్రార్థన అంటే వాళ్ళ పేర్లు రాసిస్తే ప్రార్థన చేస్తామండి. అలాగనే పోలీస్ స్టేషన్కి వెళ్తే పేర్లు రాయమంటారు కదా, గట్లే అనమాట. పేరు రాస్తే నేను ప్రార్థన చేసి నేను అడిగాను ఎవరు ఎంత తీసుకున్నా అంటే 8 lakhs ఇచ్చాడు. ఎట్లా ఇచ్చావు? పర్సనల్ లోన్ తీసి ఇచ్చాడు, దానికి ఇంట్రెస్ట్ ఇతనే కట్టుకుంటున్నాడు. మరి అన్నప్పుడు నేను అడిగాను ఒక్క పేపర్ అన్నా రాసుకోవద్దా అంటే ఏం రాసుకోలేదు. ఎందుకు రాసుకోలేదు పేపరు అంటే ఏదన్నా నోట్ రాసుకోవచ్చా అంటే ఎందుకు ఎవరైనా రాసుకోవాలి కదా, కానీ రాసుకోవటానికి ఎట్లా ఉంటుంది బాగా అనిపించదని. ఎందుకంటే ఎవరో అనుకున్నాను నేను, వాళ్ళ సిస్టరే వాళ్ళ చెల్లెనే తీసుకుంది 8 lakhs. బావ ఉన్నాడు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదండి తిప్పిదేవుడు. సో అతని బ్యాక్గ్రౌండ్ క్రిస్టియన్ కాదు, అతను యాక్చువల్గా నాన్ క్రిస్టియన్స్, వాళ్ళు మన బంధువులైన హిందువులు రక్షణలకు. కనుక నేనేమన్నానంటే మరి మీ అక్క ఆ యొక్క సహోదరి చెల్లె మరి ఇట్లా చేయటానికి కారణమో మరి వాళ్ళ మనస్సాక్షి మంచిగా ఉండదు కదా అని ఏదో చెప్పడానికి పోయాను. కానీ నా మూతికి ప్లాస్టర్ పడింది, మంచి ప్లాస్టర్ పడింది. ఏంటో తెలుసు, వాళ్ళు చర్చికి వెళ్తారు, వాళ్ళు ఒక చర్చిలో ఆరాధన చేస్తారు, కానీ ఈయన డబ్బులు అడిగితే ఇయ్యరు. అది అంతే, అది గొడవ పెద్దగా అయిపోయింది, అది రాజకీయ నాయకుడి దాకా వెళ్ళిపోయింది. చాలా కాలం ప్రార్థన చేశారని. మరి ఇప్పుడు తప్పెవరిది కదా? ఆ చర్చ్ అనాలా? ఆ చర్చికి వెళ్ళే ఈ క్రిస్టియన్స్ని 8 లక్షలు ఎగ్గొట్టి దానికి తను పాపం వడ్డీ కట్టుకొని ప్రాబ్లంలో ఉండి నాకేదో సేవకుడని పాస్టర్ అని ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాడు కదా. ఏంటండి ఇక్కడ చెప్పండి, ఇప్పుడు చర్చ్ గురించి మాట్లాడదామా లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడదాం? దేని గురించి అసలు? నథింగ్. బైబిల్ చెప్తుంది చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఆరాధించినంత మాత్రాన,
ఇదిగో దేవుని బిడ్డలుగా ఈ లోకంలో చలామణి అవుతున్నంత మాత్రాన పేర్లు క్రిస్టియన్ పేర్లు నో, దేవుడు చెప్తున్నాడు ఛాన్సే లేదు అసలు. ఇది రెండవది, దానికి సొల్యూషన్ లేదు, ఇప్పటికీ లేదు. మా బ్రదర్లు కలిస్తే చెప్తాడు, అడుగుతాను, నేను ఇచ్చారా బ్రదర్ డబ్బులు? లేదు, ఏమీ లేదు. అది రాజకీయ నాయకుడు దాకా వెళ్ళి పెద్ద పెద్ద రచ్చరచ్చ చేసేసారు. ఇక మూడోది చెప్తాను, ఇది ఎక్కడో కాదు, ఇది ఎన్టీసీలో జరిగింది, నాకే జరిగింది. నేను ఆరాధన ఒక చోట చేస్తున్నాను, ఇది ఇప్పుడు కాదు, చాలా లాంగ్ బ్యాక్. ఆ యొక్క చర్చికి, ఆ విలేజ్ చర్చిలో నేను ఒక కాటేజ్ మీటింగ్, గృహకుడికి వెళ్ళి, గృహకుడికలో అక్కడ నడుస్తుంది గృహకుడికి అని. నేను ఉండే ఒక చర్చిలో ఒక పెద్ద ఆయన, ఇప్పుడు మన దగ్గర డీకన్స్ ఎట్లా ఉన్నారు, అప్పుడు ఆ సంఘ పెద్ద అనుకోండి. ఆయన ఏమన్నా అంటే, బ్రదర్ ప్రేయర్ చేయండి అన్నాను. చేయనంటే ఆయన ఇట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. చూస్తున్నాను, నేను మళ్ళీ అడిగాను రెండోసారి, చేయను అన్నాడు. సరే పోనీగా చేయనంటే, ఒక్కోసారి మూడు బాగుండకపోవచ్చు, పాపం ఇంట్లో ప్రాబ్లం ఏదో సంథింగ్, వదిలేస్తాను. నేను వేరే వాళ్ళకి ప్రార్థన అయిపోయింది. ఆ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ ఒకసారి శుక్రవారం ప్రార్థన వచ్చింది. శుక్రవారం ప్రార్థనలో కూడా నేనేం చేశానంటే, ప్రేయర్ చేయండి బ్రదర్ అన్న. ఉండే కొద్దిమంది, దాంట్లో ప్రార్థన వచ్చేది ఆయనకు. ప్రార్థన చేయమంటే అప్పుడు కూడా ఏమన్నాడు, నేను ఇట్లా అన్నాడు. అంటే వినిపించింది. సరే ఊరుకున్నాను, నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను, అయిపోయింది. ఆ తర్వాత ఫ్రైడే తర్వాత మళ్ళీ సండే వచ్చింది. సండే రోజు, ఆదివారం రోజు ఆరాధన ఉన్నప్పుడు, అప్పుడు ఆయన ఏం చేశానంటే, ఆ యొక్క బల్ల ఇస్తాం కదా, ఈరోజు కూడా తమ్ముడు ఉపేందరు, సైలస్, తర్వాత మన కవిత వీళ్ళు ప్రేయర్ చేస్తారు, అన్న మనిషి అట్లే ఎవరికైనా ఇస్తాం ప్రార్థన, దేవుడు లీడింగ్ ఇస్తాడు కనుక. అలాగూ ఆయన ప్రార్థన చేయమన్నప్పుడు బల్లకి అని అంటాడు, నేను చేయనన్నాడు అండి, అందరికి వినిపించేటట్టు నేను చేయనన్నాడు. సరే నేనేమనలేదు, కామ్ అయిపోయాను, బల్ల ఇచ్చేసే ఆరాధన అయిపోయింది. సరే ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి కదా, మనం అనకూడదని చెప్పి ఆరాధన అయిపోయాక నేను అనౌన్స్మెంట్స్ చేసినప్పుడు చెప్పాను, ఈరోజు చర్చికి ఒక అద్భుతమైన ఒక మంచి ప్రకటన ఉంది, వినండి అని చెప్పి వాళ్ళకి చెప్తే, వాళ్ళందరూ పాపం ఆసక్తితో చూస్తున్నారు, పాస్టర్ ఏం చెప్తాడు చెప్పినప్పుడు నేనేం చేస్తానంటే, ఆయన వెనుక కూర్చున్నాడు, ఆయనను పేరు పెట్టి లేపి నిలబడ్డాను బ్రదర్ అన్న. నిలబడ్డాక నేను చర్చికి చెప్పాను, నేను కాటేజ్ మీటింగ్లో ప్రేయర్ చేయమంటే చేయను అన్నాడు. ఆ తర్వాత శుక్రవారంలో చేయమంటే చేయను అన్నాడు. ఆ తర్వాత ఇంకా వేరేది ప్రేయర్ కానీ బైబిల్ రీడింగ్ కానీ నేను చేయనన్ను. 3 సార్లు అయిపోయింది కనుక నేను చెప్పాను, దేవుడి మాటకు దేవుడి 3 సార్లు వెళ్ళలేదు కనుక ఈ బైబిల్ చెప్తుంది, నిన్ను చర్చిలోంచి తీసేస్తున్నాను, గెట్ అవుట్ అని చెప్పాను. ఇదే మాట, గెట్ అవుట్, ఇక చర్చికి రావద్దు, నీకు అసలు దేవుడి భయం, దేవుడి సేవకుడు భయం లేదు కదా, చెప్పాను. గెట్ అవుట్ అన్నాను. చర్చ్ అంతా ఆచారు, అక్కడికి వచ్చేది ఎంతమంది, 15 మందిలోనే గెట్ అవుట్లు అవుతుంటే ఇంకెట్లుంటుంది చర్చ్? ఏమైనా కానీ పర్లేదు, వచ్చినాడు అయినా చాలనుకో, వెళ్ళగొట్టేసేసానండి. నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఆ మొదటిది నేను చెప్పింది ఆయన ఏదో చర్చు, ఆ తర్వాత రెండోది చెప్పాను ఇట్లా 8 లక్షలు, అది ఏదో చర్చు. ఇప్పుడు ఎన్టీసీ నేను నడిపించి నా సంఘంలో కూడా అలాగున్నా ఉన్నప్పుడు, ఇక్కడ సంఘం గురించి కానే కాదు ఇక్కడ బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన చచ్చిపోయాడండి. ఎట్లా చచ్చిపోయాడు? ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు. అప్పుడు ఎయిడ్స్ ఫుల్గా ఉంది కనుక ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు. ఆయన యొక్క క్యారెక్టర్ అంతా మంచిది కాదు కనుక తెచ్చుకున్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాక మళ్ళీ నేనేం చేయాలి, ఇప్పుడు ఆ బాడీని ఊరికి పంపించాలి, నేనే పంపించాలి ఆ బాడీని ఊరికి. కారు మాట్లాడాము, ఇంకొక పాస్టర్ మేము కలిసి కారులో మాట్లాడినాక ఇప్పుడు డ్రైవర్ కూర్చుంటాడు. డ్రైవర్ కూర్చున్నాక ముందు బాడీ పడుతుందా? పట్టదు, చచ్చిపోయిన బాడీ పట్టదు. మరి ఎట్లా? లేకుంటే వెనక సీట్లో పెట్టచ్చు బాడీ పొడవుగా, కానీ వెనక సీట్లో ఆయన కూతురు వాళ్ళు వెళ్ళాలి కదా, వాళ్ళు కూర్చుంటే ఆయన ఒళ్ళో పెట్టుకొని కూర్చోవాలి శవాన్ని, ఎట్లా అవుతుంది? కుదరదు కనుక మేమేం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఇంకో పాస్టర్ ఏం చేసామంటే, డిక్కీలో పెడదాం మనోడిని అని చెప్పి మొత్తం ఇట్లా బెండ్ చేసి, ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది మనిషి, ఇట్లుంటే ఇట్లా కొంచెం బెండ్ చేసి కట్టేసి డిక్కీలో పెట్టి ఊరికి పంపించేసాం. వెళ్ళిపోయాడు, డిక్కీలో వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? లోకము మోసపోతుంది, దేవుడు అది చెప్తున్నాడు. ఇక్కడ నేను 3 సంగతులు చెప్పినప్పుడు ఇది చర్చ్ కాదు, ఇక్కడ ఏ చర్చికి వెళ్తున్నాడు కాదు, దేవుడు లోకము గురించి చెప్తున్నాడు. పరలోక రాజ్యము ఎలాంటిదంటే, నేను భూమి మీద ఒక ఫలము కలిగి ఉన్నాను, దాంట్లో వీళ్ళను విత్తినప్పుడు దీంట్లో బయటికి వాళ్ళు ఒకలా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు వేరు అని దేవుడు స్పష్టంగా చెప్తూ, ఇప్పుడు చూడండి మత్తయి సువార్త యేసు ప్రభువు 13వ అధ్యాయంలో ఎంత మంచి వివరణ ఇచ్చాడంటే, మీరు కన్ఫ్యూజ్ కావద్దు, దేవుని రాజ్యం గురించి బాగా తెలుసుకోండి అని చెప్పి ఆ యొక్క 13వ అధ్యాయము నేను ఎక్కడి నుంచి చదువుతానంటే 35 నుంచి చదువుతాను, 36 నుంచి చదువుతాను. చూడండి,
13:36. అప్పుడు ఆయన జనసమూహములు పంపివేసి చాలాసేపు బోధించాడు. ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయనకు వచ్చి, పొలములోని గురుగులను గూర్చి ఉపమాన భావము మాకు తెలియం చెప్పన్నారు. ఇందాక చెప్పాడు కదా గురుగులని. మరి ఉపమాన భావం చెప్పినప్పుడు అంటే వాళ్ళు ఏమడుగుతున్నారు? గురుగుల గురించి అడుగుతున్నారు. పొలం గురించి అడగట్లేదు, విత్తనాయన గురించి అడగట్లేదు, దాసుల గురించి అడగట్లేదు. కానీ వాళ్ళకు గురుగులు అంటే ఏంటి అని డౌట్ వచ్చింది. నిజంగా ఆ డౌట్ అందరికీ రావాలి. ఈ గురుగుల గురించి అడిగినప్పుడు వాళ్ళు ఆ ప్రశ్న వేసినప్పుడు యేసుప్రభు ఏం చేశాడండి? మంచిగా చెప్తున్నాడు చూడండి. గురుగుల గురించి ఉపమానం చెప్పమన్నప్పుడు అందుకు ఆయన ఇట్లనను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడే. ఇందాక చెప్పాను మీకు కదా, నేను కూడా చెప్పాను, ఇక్కడే ఉంది అది. ఆ తర్వాత పొలము లోకము, అది చర్చ్ కాదు, అది పొలము ఎంటైర్ వరల్డ్, అది ఎంటైర్ వరల్డ్ లోకము మొత్తము, ఈ భూమి మీద ఉన్న లోకమంతా కూడా పొలమే అని చెప్తున్నాడు. అన్ని చోట్ల ఉంటారు వాళ్ళు, ఏ డినామినేషన్ కావచ్చు, ఏ చర్చికి వెళ్తుండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు వాడు ఎవడైనా సరే, లోకం అని చెప్తున్నాడు. ఆ తర్వాత మంచి విత్తనములు, అవి సువార్త కాదు, అవి గాస్పల్ కాదు, అది మంచి విత్తనములు రాజ్య సంబంధులు. కింద ఉంది చూడండి పుట్టినరుసులో, కుమారులు కుమార్తెలు రాజ్య సంబంధులు. సో దేవుడు మనుషుల్ని విత్తుతాడు అన్నట్టుగా ఉంది ఇక్కడ, మనుషుల్ని పెడతాడన్నట్టుగా విత్తు రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు ఎవరు అంటే ఆయనగా దుష్టుని సంబంధులు అని, వాటిని విత్తిన శత్రువు అపవాది అంటున్నాడు. కనుక నేను ఇందాక చెప్పాను కదా ఒక ముగ్గురు గురించి, 3 రకాల వాళ్ళు. గురుగులు వాళ్ళు, దేవుడు విత్తలేదు వాళ్ళను, దేవుడు మార్చలేదు వాళ్ళను, దేవుడు వాళ్ళను పిలవలేదు. వాళ్ళు గురుగులు అంటే కలుపు మొక్కలు. కనుక వాళ్ళ గురించి ఎక్కడుంది బైబిల్లో? యోహాను సువార్త 8వ అధ్యాయము 44 నుంచి చూస్తే, జాన్ ద గాస్పల్ 8:44 నుంచి ఇలాగున్న వాళ్ళ గురించి రాశాడు దేవుడు. 8వ అధ్యాయము 44 నుంచి, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. వీళ్ళెవరు? ఈ గురుగులు, ఈ కలుపు మొక్కలు, అపవాది సంబంధులు. యోహాను సువార్త 8:44, జాన్ 8:44లో ఇలాగున, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. వీళ్ళు యాక్చువల్గా ఏమైతే ఆశలు కలిగి ఉన్నారో అది ఎవరి దగ్గర నుంచి వచ్చింది? వాళ్ళ తండ్రి అయిన సైతాన్ నుంచి వచ్చింది, అపవాది నుంచి వచ్చింది. కనుక ఇదిగో ఆ యొక్క సొదొమ గొమొర్రా పాపం అని ఒకటి గురించి చెప్పాను కదా, వాడికి పెళ్ళైనా సరే వాడు భార్య దగ్గర ఉండడు, వాడు ఇంకొక పురుషుడి దగ్గరికి వెళ్తాడు, పురుషగాములు, లేకపోతే ఆ యొక్క సొదొమ గొమొర్రా హోమోసెక్సువల్స్. కనుక వాడు తండ్రి దురాశలు నెరవేరుస్తుంటాడు కదా. తర్వాత రెండవ గురించి చెప్పాను, ఒక చెల్లెయి ఉండి అన్నకి 8 లక్షలు ఇవ్వకుండగా, వడ్డీ కట్టకుండగా, మళ్ళీ క్రిస్టియనే వెళ్తుంది, చర్చికి కూడా వెళ్తుంది. కనుక చెప్తుంది అపవాది యొక్క తత్వం ఏమిటది? ఆమెలో అయ్యో నా అన్న యొక్క కష్టార్జితాన్ని పర్సనల్ లోన్ పెట్టి ఇచ్చి ఆయన వడ్డీ కడుతున్నాడే పాపము, మా అన్నకు మెడికల్గా కూడా ఎన్నో అవసరాలు ఉన్నాయి అని చెప్పే బాధ లేదు. ఎందుకంటే ఆ యొక్క స్త్రీ చర్చిలో కనబడ్డా, ఈ యొక్క మంచికి అన్నకు చెల్లెగా ఉన్నా, ఆ తర్వాత డబ్బులు దురాశతో అన్న డబ్బులు తీసుకొని పోయి ప్లాట్ కొనుక్కుంది. అది ఇచ్చేయచ్చు, ఆ ప్లాట్ అమ్మి ఇచ్చేయచ్చు కదా. కాదు దురాశ కనుక అది దేవుడు చెప్తున్నాడు. మూడవది ఆది నుండి అది తండ్రి దురాశలు నెరవేర్చాడంటే, మూడవది చెప్పాను, మూడవది నా ఎన్టీసీకి వచ్చినాడే వాడు సరైనోడు కాదాడు. నేను గుర్తుపట్టలేకపోవచ్చు, దేవుడు గుర్తుపట్టాడు. కనుక లోబడాడు, దేవుని సేవకులకు లోబడాడు, దేవుడి మాట వినాడు. అతని లైఫ్లో చీకటి ఉండింది, ఆ చీకటే ఎయిడ్స్ కొట్టుకొని వెళ్ళిపోయాడు. భార్యను 2 చిన్నపిల్లలను వదిలేసేసి వెళ్ళిపోయాడు. సో ఇలాగున బైబిల్ చెప్తుంది, మీరు మీ తండ్రి వల్ల అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశ నెరవేర్చుకోవచ్చు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. ఇది మీరు కంటద పెట్టండి. 44వ వచనం చాలా మంచిది ఇది కదా. 2 ఎక్కం 2, 2 2 4 లెక్క నేర్చుకుంటారు కదా చిన్నప్పుడు. 2 1 2, 2 2 4 కదా. అట్లనే ఈ వాక్యాలు నేర్చుకుంటే మనకి ఎవడైనా తారసపడితే, ఎదురు పడితే అని గుర్తుపట్టవచ్చు ఈజీగా. ఓహో ఇది ఏ టైపోడు అని ఉండొచ్చు. వాడి పేరు మంచి క్రిస్టియన్ పేరు ఉండొచ్చు, వాడు చర్చికి వెళ్తుండొచ్చు, కానీ వాడు ఎవరి సంబంధాడు? అపవాది సంబంధం. ఈజీగా తెలుసుకుంటాం. ఈ వాక్యం మన హృదయంలో ఉంటే బాగా తప్పకుండా అట్లాంటి వాళ్ళని గుర్తుపడతాం. కనుక ఇప్పుడు మనం మత్తయి సువార్త ఆ యొక్క 13వ అధ్యాయం తీస్తే యేసు ప్రభు దాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు. ఎంత మంచిగా చెప్తున్నాడంటే, ఈ లోకములో అపవాది సంబంధులు వాళ్ళు దేవుని యొక్క నామాన్ని, దేవుడి యొక్క సన్నిధిని కూడా వాడుకుంటూ ఉంటారు. ఈ పొలం ఎవరిది? ఇది దేవుడు, ఆ యొక్క యజమాని దేవుడిది. కానీ దీంట్లోనే ఉన్నారుగా. మరి ఆ యొక్క అపవాది పొలం ఇక్కడుంటే బయట విత్తలేదు. వాడు శత్రువు ఎక్కడ విత్తాడు? పొలంలోనే విత్తాడు. ఎక్కడ విత్తాడు? పక్కనే విత్తాడు. మనము కూడా ఈరోజు క్రైస్తవులుగా మన పక్కన వీళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు. కనుక వీళ్ళు దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు. వాళ్ళు ఈ లోకములో
దేవుని చేత వాళ్ళు కొద్ది కాలం వాళ్ళ కొరకు ప్రభు ఓర్చుకుంటాడు, ఆ తర్వాత వాళ్ళ అంతం చూపిస్తాడని చెప్పి ఈ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చూడండి ఎంత స్పష్టంగా చెప్తుందంటే, ఈ భూమి మీద ఇలాంటి వాళ్ళు మనతో ఉన్నప్పుడు మనం గుర్తుపట్టచ్చు అని ఆ యొక్క 28వ వచనంలో, ఇది శత్రువు చేసిన పని అని అతడు వారు చెప్పగా దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమను పెళ్ళగిస్తారు, అస్సలు చేయొద్దు. ఎందుకనంటే ఆ యొక్క గోధుమకు డిస్టర్బ్ అయిపోతుంది, ఆ గోధుమలు పెరగకుండగా అడ్డుకుంటు కనుక మీరు ఆగండి అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఓపిక పట్టమన్నాడు, దేవుడు ఓర్చుకోమని చెప్తున్నాడు. మీరు వాళ్ళని బట్టి ఇది కావద్దు. దేవుడు వాళ్ళను ఒకనాడు పెరగనిచ్చి ఏం చేస్తాడంటే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి అక్కడ ఆయన అంటున్నాడు, వాళ్ళతో చెప్తున్నాడు, కొంతకాలం వరకు రెండింటిని కలిసి ఎదగనీయండి, కొంతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి. ఫస్ట్ ఎవరికి వస్తుంది? కట్. గురుగులన్నీ పెరిగినాక దీంట్లో మనం పిక్చర్లో చూడండి, ఆ యొక్క యజమాని ఆ యొక్క మరి పంటలో వీటిని మంచిగా కట్ చేసి కొంచెం ఎల్లార్జన్ ఇదిగోండి అలాగున దగ్గరుండి గురుగులను కట్ చేపిస్తాడు. అన్ని ఆ యొక్క కలుపు మొక్కలను కట్ చేపించి వాటిని ఏం చేస్తారంటే మొదట అగ్నిలో వేసేస్తాడు. ఆ తర్వాత తన యొక్క మంచి పంట గోధుమలు ఏవైతే పండినాయో వాటిని తీసుకొని తన ఇంటికిలో తన కొట్లల్లో పెట్టుకుంటాడని యేసు ప్రభు స్పష్టంగా ఈ లోకంలో పరలోక రాజ్య విషయం మీరు మోసపోవద్దు. ఈరోజు నీ కంటికి నా కంటికి కనిపెడుతున్నవాడు ప్రతివాడు పరలోక రాజ్యానికి పోడు. ఇక లోకములో ఒక అపవాదం ఉంది ఏంటంటే, చర్చికి వెళ్తున్న వాళ్ళు దేవుని నమ్మిన ఎట్లున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇందాక చెప్పాను, 8 లక్షలు తీసుకున్నామే ఆ యొక్క చెల్లి అవుతుంది, అన్న కూడా క్రిస్టియనే తమ్ముడికి. వాళ్ళ బంధువులంతా కాదు, వాళ్ళ బంధువులందరూ కాదు, వాళ్ళంతా కూడా యేసుప్రభును. ఇప్పుడు వాళ్ళు చూసేమనుకుంటున్నారు, చెల్లె చర్చికి పోతుంది, అన్ననే ముంచింది, ఇదేం క్రైస్తవం అని వాళ్ళు షాక్ అవుతున్నారు. వాళ్ళిద్దరు నా దగ్గరకు వస్తే నేను క్లియర్గా చెప్తాను ఎవరు అపవాది సంబంధం, ఎవరు గురువుల సంబంధం. కానీ ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, లోకములో ఇలాంటి వారిని బట్టి వీళ్ళు ఆ పరలోక రాజ్యానికి పోతారు అని అంటున్నారు. అది కరెక్టాలు అనేది, వీళ్ళ పరలోక రాజ్యానికి పోతారు, వీళ్ళని బట్టా మేము యేసుక్రీస్తు నమ్ముకోవాలని ఆ యొక్క అపవాదు ఏదైతే ఈరోజు ఉందో. కానీ యేసుప్రభుకు ఆ బాధ లేదు, నాలాంటి పాస్టర్లకు కూడా అస్సలు లేదు. ఎవడెక్కడ పోతాడో వాడు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఆయన సత్యమైండి అబద్ధాన్ని విత్తలేదు కదా, ఆయన నీతిమంతుడై అనీతిని ఆయన చెప్పలేదు కదా, ఆయన పరిశుద్ధుడై అపవిత్రమైన వాటిని ఏవి చెప్పలేదు కదా. పరమ 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 పవిత్రుడైన ఆయన తను విత్తిన గోధుమలన్నీ కూడా ఫలిస్తాయి. వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళు బహు కొద్దిమందే ఉంటారు, లేకపోతే వాళ్ళు శ్రమ అనుభవిస్తారు. కానీ ఆయన తన పరలోక రాజ్యపు ఆ యొక్క గోధుమల్లాగా మంచి ఫలం ఇచ్చే వారిని ఆయన ఒకరోజు తీసుకొని పోతాడు. కింద చూడండి ఏముందో ఇదే అధ్యాయంలో. దాన్ని ముగించేటప్పుడు దేవుని యొక్క వాక్యము స్పష్టంగా, పొలము ఆ యొక్క 38లో పొలము లోకము మంచి విత్తనము రాజ్య సంబంధులు, గురుగులు దుష్ట సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి అంటున్నాడు. కనుక కోత యుగ సమాప్తి అంటే ఈ యొక్క డినామినేషనల్ చర్చ్ వాళ్ళు, ఆ యొక్క దిక్కుమాలిన ఆ యొక్క అవివేకపు అజ్ఞానులు కోతకాల పండుగ చేస్తారు చర్చెస్లో. అది అడుక్కు తినే పండుగ, అది ఇంకొక పండుగ అనుకున్నారు. ఎన్నో అడుక్కునేవి, ఇంకోటి అదొకటి అడుక్కోవడం అనమాట. సో అడుక్కు తినే పండుగ ఒకటి చర్చికి తీసుకొని వచ్చి కోతకాల పండుగ అని చెప్పి, పాత నిబంధనలో కోతకాల పండుగ అని యూదులకు 7 పండుగల్లో ఒక పండగ ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు చేసేవాళ్ళు. కోతకాల పండగ అనేది యూదులకు ఉండేది, మనం ఎవ్వరం యూదులం కాదు. ఆ పాత నిబంధనలోని కోతకాల పండగ మనం తెచ్చుకోనక్కర్లేదు. కనుక ఇశ్రాయేలీలు గుడారాలు నివసించారు, ఎత్తి గుడారాల పండగ చేయనక్కర్లేదు. గుడారాల పండగ ఒక బుద్ధిహీనమైన పండగ, అది కూడా లేదు, ఒక ఆయన చేసేవాడు చేశారు అట్లా. కనుక బైబిల్ చెప్తుంది కోత యుగ సమాప్తి, భూమి మీద కోతతోటి ఆ యొక్క యుగ సమాప్తి అవుతుందని చెప్పి. మరి కోత కోయేవారు ఎవరు? దేవుని దూతలు. గట్టిగా చెప్పండి కొడదామండి, ఎంత మంచి దేవుడు చూడండి. దూతలను ఎందుకు పంపించాడండి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, ఈవిల్ స్పిరిట్ అపవాది వాడు కదా గురుగుల్ని విత్తింది. కనుక ఇప్పుడు ఆ యొక్క హోలీ ఏంజిల్స్ని పంపి
దేవుడు ఏం చేస్తున్నాడు, హోలీ స్పిరిట్స్ ఏంజల్స్ పంపి వాటిని ఇచ్చేసినప్పుడు అప్పుడు పరలోక దూతలు ఎంత సంతోషపడతారు తెలుసా. దేవా దేవా దేవ, మా యొక్క తండ్రి రాజ్యములో ఈ పనికి మాలిన వాళ్ళు ఇంతమంది ఉన్నారే అని, నా యజమాని ఎంత, మా యొక్క దేవుడు ఎంత బాధపడ్డాడని ఆ దేవదూతలందరూ తమ యొక్క దేవుడి పట్ల, తమ యొక్క ఆ యజమాని అయిన దేవుని పట్ల బాధపడుతూ అయ్యో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వెయిట్ చేయండి, ఇప్పుడు మీరు ఆ ఎంజాయ్మెంట్ పొందండి. కోసి తగలబెడుతున్నప్పుడు ఎంత సంతోషం దేవదూతలకు. అంటే దేవుడి జ్ఞానం ఎంత గొప్పది, దేవుడి యొక్క ఆలోచన ఎంత గొప్పది. దేవదూతలకు నరులకు అందదు కదా అది. దేవుడు ఎందుకు గురుగులను గోధుమలను ఆయన ఇచ్చేస్తున్నాడు. ఒకనాటి సంతోషం దేవదూతలకు ఇవ్వటానికి భూమి మీద గురుగుల పక్కనున్న గోధుమలకు ఎఫెక్ట్ కాకుండా నీ ప్రార్థనా జీవితం, నీ విశ్వాస జీవితం, నీ పరిశుద్ధ జీవితము వీరిని బట్టి కదిలిపోకుండా దేవుడు అలాగునే వస్తున్నాడు. పెరగని వాళ్ళు కూడా పెరగలేదు. వాళ్ళు కారు కొనుక్కున్నారా, బండి కొనుక్కున్నారా, ఇల్లు, కానీ వాళ్ళు దుర్మార్గత వైపు వెళ్తున్నారు, దేవుడికి తెలుసు. కానీ నీతిమంతుడైన దేవుని బిడ్డ బాధపడుతూ దుఃఖపడుతూ కదా, నాకేమీ లేదే, ఏం బాధపడదు బిడ్డ, వాటిని కాల్చి నేను తగలబెడతాను, నిన్నేం చేస్తానో చూడండి. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది చూడండి, నిన్నేం చేస్తాను. దేవుడి వాక్యం చెప్తుంది, మనిషి కుమార్తెను దూతల పంపిన వారు ఆయన రాజ్యంలో నుండి ఆ యొక్క ఆటంకములు సకలమైన దుర్నీతి వలన సమకూర్చి అగ్నిగుండములో పడవేస్తారు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న, దేవుడు ఎందుకు ఇంతకాలం ఇచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు ఏమి చేయట్లేదంటే, ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యము మనందరం కూడా చూస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అగ్నిగుండంలో పడేవాళ్ళు 20వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ఈరోజు 20వ అధ్యాయము 15వ వచనము ప్రకటన చదవండి ఎవరైనా. 20:15లో దేవుడు వాక్యం ఏం చెప్తుంది, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడినేళ్ళ వారు అగ్నిగుండంలో పడవేయదు. వెరీ గుడ్ అమ్మా, బైబుల్ చెప్తుంది. ఇక్కడ ఆయన అగ్నిగుండంలో వేసే వాళ్ళ గురించి ఒక మాట ఏమంది, పేరు రాయబడలేదు వాళ్ళది, కనుక దేవుడు పడేస్తాడు. సో ఈ పొలం చూస్తే మనము, ఈ పొలములో దేవుని సన్నిధిలో ఆ యొక్క గోధుమలు ఆయన దృష్టిలో లెక్కబడతాయి. కానీ గురుగులు అవి లెక్క పెట్టబడ్డావు. దీనికి ఏంటి మనం నేర్చుకునేది, ఈరోజు చర్చికి వస్తూ దేవుని నమ్ముకొని ఈ చర్చ్ యొక్క లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో క్రిస్టియన్ పేర్లు పెట్టుకొని క్రిస్టియన్ ఐడెంటిటీ కలిగి క్రిస్టియన్ పండగలు చేస్తున్న వీళ్ళ పేర్లు చర్చిల్లోనే ఉన్నాయి, ఇక్కడ పరలోక రాజ్యంలో లేవు కనుక ఖచ్చితంగా లేవు. వాడు పెళ్ళి అయితే భార్య 9 నెలలకి వదిలి పారేసేసింది. ఎందుకు? వాడేమి రక్షణ పొందలేదు, వాడి పేరేమీ లేదు. అది చర్చికి వస్తున్నాడు కదా, పాటలు పాడుతున్నాడు కదా, నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు అంటాడు వాడి పేరు పరలోక రాజ్యంలో లేదు. చక్కగా అన్ననే మోసం చేసి 8 లక్షలు కదా ఇచ్చేసి ఇంకా రాజకీయ నాయకులతో ప్రెషర్ వేయించి పాపం వాళ్ళని బాధ పెడితే, ఆమె పేరు ఎక్కడుంది, వాళ్ళు ఏ చర్చిలో ఉంది, ఆధార్ కార్డులో ఉంది, వాళ్ళకు పుట్టిన పిల్లల పేర్లు కదా, ఆయన అన్న చెల్లి అందరి పేర్లు రేషన్ కార్డులో ఉంటాయి, అంతే. పరలోక రాజ్యంలో లేదు. ఆలోచించండి. నా దగ్గర కూడా వచ్చినాడు, నా దగ్గర నేను రాసుకున్నానే వాడి పేరు అంతే కదా, బ్రదర్ పేరని ఆ యొక్క మన చర్చ్ దీంట్లో రాసుకున్నామేమో, అంతే, ఏమీ లేదు. ఎవని పేరు కనపడదో వాడు అగ్నిగుండములో. దేవుడు యొక్క గురుగుల పేర్లు రాసుకోడు. ఆయన నిన్ను నాటి నీకు ప్రాణమిచ్చి నీ కొరకు విమోచించి నీ కొరకు చేసిన నీ పేరు పరలోక రాజ్యంలో ఉంటుంది. నువ్వు ఫలించే బిడ్డ, ఆయనకు తెలిసి ఎవరో కనుక వాళ్ళంతా భయపడుతుంటారు. సో ఇప్పుడు లాస్ట్ ప్రశ్న, మనం ఏమి అంటే అసలు ఇలా అంత ఉంటే మనం ఏం చేయాలి అంటే, నువ్వు కాదు, దేవుడు చెప్పిన వాక్యం నేను చూపిస్తాను. మనం ఏం చేసేది కాదు, మనం ఏం చేయాలంటే, మరి యేసుప్రభు శిష్యులు వచ్చి అడిగారండి, ఏమనంటే ప్రభు ఆ గురుగుల గురించి ఏమని అడిగారు తప్ప, ఇది రాసి పెట్టుకోండి మీరు కూడా, వాళ్ళు అడిగారా అనే ప్రశ్న. ప్రభు గురుగులు గోధుమలు ఎప్పుడవుతాయి అన్నారు వాళ్ళు. మైండ్ బ్లాక్ అయిపోద్ది మనకి. వాళ్ళు వచ్చి ప్రభు మంచిదే, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, నీళ్లను ద్రాక్షరసంగా మార్చేసేసావు, కుంటివాడిని నడిపించేసేసావు, చనిపోయిన వాళ్ళని లేపేసేసి బతికించేసావు, గాలి తుఫాని గద్దించేసావు, నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఈ గురుగులు ఎప్పుడు గోధుమలు అవుతాయి అడిగారండి వాళ్ళు. ఇది బుద్ధిహీనమైన ప్రశ్న. అడగలేదు, వాళ్ళు కూడా అడగలేదు. సో మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు కనుక నేను ఎక్స్పెక్ట్ చేయను నేను. ఎందుకంటే దేవుడి చేత నాటబడిన ప్రతి విత్తనం అది ఫలిస్తుంది ఖచ్చితంగా. అపవాది దుష్టుడు విత్తినవి మనము సంబంధం లేదు కనుక. గురుగులు గోధుమలు అవుతాయని చెప్పలేదు ప్రభా. నువ్వు మార్చేసే గురుగులు మారరాళ్ళు,
గురుగులే, గోధుమలు గోధుమలే, వీడే ఆ యొక్క వీట్ ఇంగ్లీష్లో. వీడ్స్ అంటే కలుపు మొక్కలు, వీట్ అంటే గోధుమలు. కనుక ఎంత తేడా ఉంది. కనుక వాళ్ళు అడగలేదు కనుక మరి వాళ్ళ గురించి ఏమిటి అంటే ప్రకటన గ్రంథంలో ఉంది. చూడండి, ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఈ మాట చదివి ప్రకటన గ్రంథంలో ఆఖరి 22 అధ్యాయంలో 10వ వచనం నుంచి అవుతాను. లాస్ట్ పేజెస్లో ఉంది కదా, లాస్ట్ పేజే, ఇంకా పేజెస్ ఏం లేదు. లాస్ట్ పేజీలో బైబిల్లో ప్రకటన గ్రంథం 22:10 నుంచి అవుతాను. చూడండి, మరియు అతడు వారితో ఇలాగ చెప్పాను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను ముద్ర వేయవలవద్దు. దేవుడు చెప్తున్నాడు, ముద్ర వేయవద్దు దీన్ని తీసివేయద్దు, ఇంకా ఉండనండి భూమి మీద. ఈ గ్రంథం కావాలి కదా. ఇప్పుడైతే గద్వాల్లో బైబిల్ని కాల్చారు, ఇంకా అలాగున కాల్చి దేశించి ఇక బైబిలే లేకుండా చేస్తారు. ఒకరోజు ఇది దొరకకుండా చేస్తారు. అది అప్పుడు ఆ టైం అనుకుందాం, అది ముద్ర వేయబడింది అంటే సీల్ అయిపోయింది, ఎవరికి దొరకదు అనుకుందాం ఆ భావంలో అనుకొని. ఇప్పుడైతే మనకు ఉంది కదా బైబిల్. తర్వాత 11వ వచనము, అన్యాయము చేయవాడు ఇకను అన్యాయమే చేయనేమో. ఇదేంటి దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే, అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయని అంటున్నాడు దేవుడు. ఎందుకు అంటున్నాడు కదా, ఇక్కడ ఆలోచించాలి. అంటే దేవుడు అంటున్నాడు, గురుగుగానే పెరుగుతుంది, గోధుమలాగా పెరగదు అది, అంతే. కనుక ఓపెన్గా చెప్పేశాడు, అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయనేమో అని. రెండవది అంటున్నాడు చూడండి, అపవిత్రుడైన వాడు ఇంకా అపవిత్రుడు ఉండనియండి, అట్లే ఉండండి. ఇదే కదా మరి నాకు మానలో చూసింది మనము. అయ్యా వాళ్ళు దాసులు వచ్చన్నారు, అయ్యా ఈ గోధుమల పక్కన గురుగులు పెరుగుతున్నాయి కదా అంటే, అప్పుడు ఆయన ఏమన్నా పెరగని అన్నాడు. పెరగనీయండి వాటిని, ఇప్పుడు బీకద్దు, వాటిని పెరిగివేయద్దు, పక్కదానికి ఎఫెక్ట్ అవుతుంది. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయని, వాడు జోలికి పోతే నీతిమంతుడికి కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం. పని అని చెప్పి దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభువు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎంతోమందిని మనం మనం మారుస్తాం అనుకోవడం మన బుద్ధిహీనత. అది కాదు, అది బైబిల్లో మనం చేయాల్సింది చేయొచ్చు ఖచ్చితంగా. అదేంటో చెప్తాను. తర్వాత అపవిత్రులైన వాడిని అపవిత్రుడు, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడేమో. ఎందుకు? ఇదిగో త్వరగా వస్తున్నాను నేను, త్వరగా కోత ఉంది దగ్గరలోనే. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. దేవుడు ఇచ్చుకుంటాడు జీతం. కనుక దానికంటే దేవుడు నెగిటివ్ సైడ్ చెప్పినప్పుడు పాజిటివ్ సైడ్ ఏం చెప్పాడండి, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా ఉండనియండి, పరిశుద్ధుడు ఇంకా పవిత్రుడు అవుతాడు కదండి. ఎందుకు? ఆదివారం వచ్చి ఆరాధనకి వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళతో ఏమి ఉండదు. కానీ ఆదివారం తర్వాత నీతిమంతుడు మళ్ళీ బుధవారం ప్రైజ్ స్టడీకి వచ్చి, శుక్రవారం ప్రార్థనకు వచ్చి, బయట పరిచర్యకు కూడా వెళ్ళటానికి ఇష్టపడుతూ అనేకులకు నీతిమంతుడు ఇంకా నీతిని. కానీ సండే వచ్చి ఊగే ఉంటాయి ఇట్లా ఎప్పుడు ఊగుతాయి ఎప్పుడు పడిపోతే తెలియదు ఈ సండే భక్తులు. కనుక వీళ్ళు అదే గాలికి ఇట్లా అంటారు కదా, ఇట్లా ఊగుతూ ఉంటాయన్నమాట. సో ఈ సండే క్రిస్టియానిటీ మన ఎన్టీసీకి లేదు. ఎవరైనా సండే వచ్చి నేను ఏదన్నీ అది మీరు అనుకుంటున్నారు కానీ ఏమీ లేదు. తర్వాత ఉంది నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు కావాలి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు కావాలి. సండే వచ్చి ఇక్కడ ఆరాధన చేసిపోతే ఏమీ లేదు. అలాంటి ఒక క్రిస్టియానిటీ మన చర్చ్ టీచ్ చేయదు. అది గురుగులు లాగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆదివారం తర్వాత ఇంకేముండదు. ఎందుకంటే వాళ్ళకి ఇది లేదు, నీతిమంతులు కాదు కనుక ఇంకా నీతిని ఏమి చేసుకుంటారు. ఇది చాలా మీరు వినాల్సిన మాట ఇది. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం తీసి మనం ఇక ముగించే ముందు 2 మాటలు చూద్దాము. అదేమిటంటే నీతిమంతుడు ఎందుకు నీతిమంతుడు కావాలని చెప్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో కింద వచనాలలో చెప్తున్నాడు, నీతిమంతుడి విషయమై దేవుడు అంతకుముందే గురుగులనైతే ఎత్తి కాల్చి అగ్నిగుండంలో వేసేస్తా అన్నాడు. కానీ నీతిమంతులు ఏమవుతారో చూడండి 43లో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్తారు. గట్టిగా చప్పట్లు కొడదామండి. బైబిల్ చెప్తుంది, ఇంకా నీతిమంతుడయ్యి సూర్యుని వలె తేజోవంతులు అవుతారు. అంటే చిన్న నీతిమంతుడు క్యాండిల్లా వెలిగితే చుట్టూ వెలుతురు వస్తుంది. నీతిమంతుడు ఇంకొంచెం పెద్దగా పెరిగి లైట్ అయితే ఇంకా దూరం లైట్ పడుతుంది. ఆ యొక్క నీతిమంతుడు ఇంకా పెద్దగా అయితే ఒక స్ట్రీట్ లైట్ అనుకుందాం, అక్కడంతా పడుతుంది. ఇవి కాదు, దేవుడు వదిలిపెట్టి ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయాడు. నీతిమంతుడు అలాగునై సూర్యుని వలె ప్రకాశిస్తే ఎంతమందికి వెలుగిస్తాడు, అలాగునంటారు. ఇక్కడేమో వెలుగు, అక్కడ గురుగులేమో మంటలో కాలిపోతుంటారు. మంటలో కాలిపోతే దేవుడు వదిలిపెట్టాడా? ఏడుపును పండ్లకు, అంటే నో ఎన్హిలేషన్ అంటారు. అంటే వాళ్ళు సంహరించబడి ముగించబడరు, అక్కడ
దివారాత్రాలు వేదంతో ఉంటారు. వీళ్ళేమో ప్రకాశిస్తూ దేవునికి మహిమను తీసుకొస్తారంటే ఈ రెండిట్లలో బైబిల్ ఒకటి చెప్తుంది, మన జీవితాలలో పరలోక రాజ్య విషయమై మీరు తొందరపడి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఈ చర్చ్ వాళ్ళు ఇట్లా, ఈ చర్చ్ అవును కామన్, అది ఉంటారు, అట్లే ఉంటారు. కానీ దేవుడు అన్నాడు ఇక్కడ చర్చ్ విషయం కాదు. చర్చ్ విషయం వస్తే మాట్లాడచ్చు, చర్చిలో ఈ బోధ తప్పు, ఆ బోధ తప్పు, ఇలా అది వేరేది. కానీ దేవుడు ఇక్కడ లోకాన్ని చూపించి లోకంలో ఇలాగుంటారు కనుక వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు కనుక వాళ్ళు గురుగుల్లాగున్నారు. కానీ గోధుమల వలె నటిస్తున్నారు. వాళ్ళలో ఏమాత్రం కూడా మంచితనం, నీతి, భక్తి, శక్తి ఏమీ లేదు. కానీ ఉండేయాక పొలంలో మాత్రం ఉన్నారు. క్రైస్తవులు దేవుని రాజ్యం అనే దాంట్లో ఉన్నారు. కానీ ఒకనాడు వాళ్ళు ఫలించరు, అది పనికిరాదు, తీసివేయబడతారు. ఇతను మరి వాళ్ళు సంపూర్ణమైన పరలోక భాగ్యాన్ని, మహిమను పొందుతారు, అక్షయతను పొందుతారు, బహుమానాలు పొందుతారు, జీతము పొందుతారు, ఇవన్నీ కూడా పొందుతారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన ఆఖరి విషయం ఒకటి, ఒక పాస్టర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు, సేవకుడే, ఇక నేను అంటానికి కూడా ఏమీ లేదు. అతడు జీవితంలో ఏ మంచి లేదు, అసలు ఏ భక్తి కానీ ఏమీ లేదండి. అట్లాంటి ఆయనతోటి అనుకోకుండా మాకు ఫెలోషిప్ అయ్యి నేను చేసినాక అతనికి కొంత సహాయం కూడా నేను చేశాను. కానీ అతని జీవితంలో ఏమీ లేదండి చెప్పాలంటే. అసలు ప్రార్థన, వాక్యము, నీతి, న్యాయము, అబద్ధంగా బతుకుతుంటుంటాడు. అలాంటి వ్యక్తితోటి ఏం చేశానంటే నేను అయ్యో అని చెప్పి మరి అతన్ని నేనేం చేయొచ్చు, తృణీకరించవచ్చు, అతన్ని వదిలిపెట్టేసేయచ్చు. అతని యొక్క నంబర్ కూడా నేను బ్లాక్ చేసేసాను. చేసినాక కాల్ చేస్తుంటే మళ్ళీ బ్లాక్ చేసినాక కూడా మన స్క్రీన్ మీద కనిపిస్తుంది, అది ఒకసారి కాల్ చేస్తే అది పడి వెళ్ళిపోతుంది. అలాగని చూసినాక నేను మళ్ళీ తీసేసాను. ప్రభువా నాకు ఎందుకు ఇలాగునా అని చెప్పి నేను మళ్ళీ అన్బ్లాక్ చేసిన తర్వాత నేను ఒక పని చేయొచ్చు అతన్ని. కానీ నాకు ఈ ఉపమానం లాంటివి గుర్తొచ్చి, ప్రభువా ఇప్పుడు ఆయనతో నేను కదా పెట్టుకొని లేకపోతే వ్యతిరేకిస్తే ఒక నష్టం జరుగుతుందని తెలుసా అండి. మేము అక్కడ సంవత్సరాల నుంచి VBS జరిగిస్తున్నాం. ఒక 120 మందికి పైన, 100కు పైన పిల్లలు అక్కడికి వస్తారు. ఇప్పుడు నేను ఇతడు గురుగు కదా అని చెప్పి పెరికి వేస్తే ఏమి నష్టము? 100 మంది పిల్లలకు స్వార్థ ఆ యొక్క VBS ఉండదు. మరి నేనేం చేయాలి? సింపుల్గా ఉండని ప్రభా, నాకెందుకు, వాడు గురుగైతే నువ్వు కట్ చేసి పడేస్తావు. కానీ ఇప్పుడు నేను పెట్టుకుంటే 100 మంది పిల్లలకు VBS. ఆ ఊర్లో నేను తెలియదు కానీ ఎవరు రారు, నేను పోతే పిల్లల్ని పంపించారు. కానీ ఇతన్ని పంపిస్తారు, ఇతన్ని బట్టి వస్తారు. అక్కడికి చాలామంది వస్తారు పిల్లలు. వాళ్ళకు మంచి ఒక పాట నేర్పిస్తాం, మంచి యాక్షన్ సాంగ్ నేర్పిస్తాం, మంచి మెమరీ వర్స్ నేర్పిస్తాం, మంచి ఆ యొక్క పపెట్ షో చేస్తాం, మంచి వాళ్ళకు స్నాక్స్ ఇస్తాం, మంచి ఆ యొక్క గిఫ్ట్ ఇస్తాం. వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కూడా మనమే పెట్టుకుంటాం. పోయి ఎందుకు చేస్తున్నాం? ఆ పిల్లలు రక్షణ పొందాలి, ఆ పిల్లలకు స్వార్థ అందించే ఒక భాగ్యము, ఒక డోర్ ఓపెన్ ఉంది అంతే. కనుక మనం దాన్ని మూసివేసుకోవద్దు. యేసు ప్రభు ఈరోజు ఏం చెప్తున్నాడు? మీ చుట్టుండే దొంగ క్రైస్తవులు, గురుగులను చూసి దేవుణ్ణి ఒకవేళ అన్నా, చర్చిని అన్నా ఏమీ ప్రయోజనం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాడు, నువ్వు గోధుమవైతే ఆయన కొరకు ఫలిస్తున్నావా? గురుగులను చూసి నువ్వు బాధపడవద్దు, కలుపు మొక్కలు. గురుగులను చూసి దేవుని రాజ్యం అనుకోవద్దు. నాకు తెలుసు, నేను ఒకరోజు నా రాజ్యం ఏంటో తెలుసు, నాకు నా పరలోక రాజ్యాన్ని ఎంత మహిమతో కట్టుకుంటానని నాకు తెలుసు. ఈ గోధుమలన్నింటినీ కూడా చక్కగా తీసి నా కొట్లలో, ధాన్యంలో నేను ఎట్లా పెట్టుకోగలను నాకు తెలుసని పరలోకపు యజమాని చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ కూర్చుని ఎవ్వరు కూడా మీ జీవితాలలో వీడు వాడు ఇలాగున్నాడు అనుకుంటుంటే పరలోక రాజ్యం విషయమైతే ఇద్దరు ఉంటారు, కోత వరకు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏమీ చేయటానికి లేదు. రెండోది, గురుగులు గోధుమలు అవుతాయా? దేవుడు ఎత్తను కూడా ఎత్తలేదు, ఎవరైతే కారలు. ఒకటి చెప్తున్నాడు, ఈ గురుగులను బట్టి కలిగే బాధను నువ్వు సహించాలి. ఈ గురుగులను బట్టి అది సారం తీసుకుంటుంది, నువ్వు విత్తబడిన చోట నువ్వు భరించాలి. కానీ నీ ప్రభు కొరకు నువ్వు ఫలించాలి అంతే. నువ్వు గోధుమవైతే ఆయనకు సంతోషము, నువ్వు గోధుమవైన నీవు గురుగుగా కాకూడదు. అది కనుక మనం సిలువలో చూస్తే యేసు ప్రభు ఎవరు? దేవుడు పరలోక రాజ్యంలో నుంచి పరలోకపు తండ్రి విత్తిన యేసు ప్రభు కూడా ఆయన కూడా విత్తబడ్డవాడు. మరి ఈయన విత్తబడి ఆయన ఇద్దరు పక్కన దొంగలు ఉన్నారు. మరి అప్పుడు కూడా యేసు ప్రభు ఆయన ఇచ్చిన ఆ యొక్క సందేశాన్ని బట్టి ఒకడు చక్కగా దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతే, దేవుడు ఇక్కడ యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఒక్క యేసుక్రీస్తును భూమి మీద ఇస్తే ఎన్ని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు రక్షణలోకి వచ్చారు. సో అంటున్నాడు దేవుడు, అంటున్నాడు వీళ్ళు రాజ్య సంబంధులు దేవుడే విత్తాడు ఈ లోకములో. ఎక్కడ విత్తాడు? ఒక ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు హడ్సన్ టైలర్. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఇంగ్లీష్ దేశంలో ఉండేవాడు.
దేవుడి యొక్క భారంతో దేవుడు అతన్ని నింపినప్పుడు వెళ్ళి చైనాకి వెళ్ళాడు. చైనాలోకి వెళ్ళి సువార్త చెప్తుంటే దేతనులు కొడుతున్నారు అతన్ని. సువార్త ఇక్కడ చెప్పొద్దని, ఎందుకంటే అప్పటికి చైనా రాజవంశంల కింద ఉండి, రాజ్య పరిపాలన కింద ఉండి కమ్యూనిస్టులుగా మారుతున్నారు కనుక ఒక పెద్ద కమ్యూనిస్ట్ రెవల్యూషన్ నడుస్తుంది చైనాలో. ఎప్పుడు సమయంలో అప్పుడు ఈయన వెళ్తే ఈయన చేతికి ఆ యొక్క తాడు కట్టేస్తారు, ఇట్లా కట్టేసి చంపడానికి ఒక గుర్రపు బగ్గీకి కట్టేస్తే ఆ గుర్రపు బగ్గి పోతా ఉంది. ఆయన కొన్ని కిలోమీటర్లు ఆ యొక్క భూమి మీద మట్టిలో రాళ్లలో పోతూ ఉన్నాడు. చంపేయాలని అట్లా ఆ యొక్క గుర్రపు బగ్గి ఆగిన తర్వాత చచ్చిపోయి ఉంటాడు అనుకుంటే ఆయన చావలేదండి. ఆయన రక్తమంతా మొహమంతా గీసుకొని పోయి చర్మం ఎంత ఊడిపోయినా చావలేదు. దేవుడు అతన్ని బతికించాడు. అతడు లేచి చైనాలో చర్చిని స్థాపించాడు. చైనా ఇన్లాండ్ మిషన్. గట్టిగా చెప్పళ్ళు కొడదామా? ఈరోజు చైనాలో స్ట్రాంగెస్ట్ చర్చ్ ఉందని చెప్తారు ప్రపంచంలో. ఎక్కడ లేనంత బలమైన చర్చ్ ఈరోజు చైనాలో ఉంది. కానీ అండర్ గ్రౌండ్, బయట కాదు, వాళ్ళు లోపడే చేసుకుంటారు. ఆ చర్చిలో మరి వాళ్లకు బైబిల్ ఉండదు కనుక, బైబిల్ ఉండదు. ఇప్పుడు నేను మత్తయి సువార్త గురించి మాట్లాడాను. మత్తయి సువార్త 13:24 అని ఏం చేసామండి, నేను చదివాను, మీరు చదివారు. అక్కడ అట్లుండదు, బైబిల్ ఉండదు. కానీ ఒక వ్యక్తి మత్తయి సువార్త మొత్తం 28 అధ్యాయాలకు వచ్చి ఉంటాయి. ఈ 66 పుస్తకాలను వాళ్ళు, అక్కడ బైబిల్ ఉండదు, వాళ్ళకి దొరకనేళ్ళు కనుక రహస్యంగా చదువుకొని నేర్చుకుంటే బుక్స్ నేర్చుకున్నారు. ఈరోజు మనలాంటి ఫ్రీడమ్ ఉన్న దేశంలో బైబిల్లో మత్తయి సువార్తలో కనీసం ధన్యతలు రావు. ధన్యతలు యేసుప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగంలో ఆ ధన్యతలు కూడా రావు ఈరోజు. అది ఇండియాలో ఉన్న గతి, క్రైస్తవుల గతి. చైనాలో భయంకరమైన శ్రమ ఉంది. అక్కడ మత్తయి సువార్త ఒక ఆయన చెప్తాడు, మొత్తం 66 పుస్తకాలు నోటికే వస్తాయి. నేర్చుకున్నారు అలాగున. ఆలోచించండి, ఈరోజు బైబిల్ చెప్తుంది దేవుడు హడ్సన్ టేలర్ని చైనాలో విత్తనంగా విత్తాడు. చైనాలో యేసుప్రభుకు చర్చ ఉంది ఈరోజు. ఆదోనిరామ్ జడ్సన్ని బంగ్లాదేశ్ కొరకు విత్తాడు. అది ముస్లిమ్స్ దేశం బంగ్లాదేశ్. చాలా కొట్టారు, చాలా బాధ పెట్టారు. ఆయన భార్య కూడా చచ్చిపోయింది, చాలా ఘోరమైన స్థితిలో బిడ్డ చచ్చిపోయింది. కానీ ఆయన బంగ్లాదేశ్ని వదిలిపెట్టకుండా ఆదోనిరామ్ జడ్సన్ని దేవుడు బంగ్లాదేశ్లో విత్తాడు. బంగ్లాదేశ్ కొరకు ఫలించాడు ఆయన. అలాగున మన దగ్గర విలియం కేరీ మన భారతదేశానికి వచ్చాడు. 37 భాషల్లో ఏమో ఆయన బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. భారతదేశం కొరకు విత్తాడు. సో ఇలాగ విత్తబడ్డ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫలించారు, ఫలిస్తూ ఉంటారు వాళ్ళు ఒకరోజు. కానీ వాళ్ళ పక్కన గురుగులు ఉంటాయి ఈ లోకంలో. వాటిని చూచి ఎవ్వరు కూడా మీరు దయచేసి దేవుని రాజ్యం ఇంతేనా, దేవుని రాజ్యంలో అంతా ఇట్లాంటి పనికి మాలోళ్ళు ఉన్నారా? ఉంటారు, బైబిల్ చెప్తాడు, ఖచ్చితంగా ఉంటారని యేసు ప్రభు అన్నాడు. కానీ నీతో పాటు వాళ్ళు పెరుగుతూ ఉంటారు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, గోధుమవైన నీవు గురుగుగా పడిపోకూడదు. ఇది ఎక్కడ జరుగుతుందంటే యేసు ప్రభు తన 12 మంది శిష్యుల్లోనే, 12 మంది శిష్యుల్లో వాడేమైపోయాడు, డిస్కరేజ్. యేసు ప్రభు నమ్ముకొని వాడు నాశనం అయిపోయాడు. గురుగు గోధుమ కాకపోవచ్చేమో, కానీ గోధుమ గురువు అయిపోయే అవకాశం ఉంది. ఇది చాలా డేంజర్, ఇది చాలా డేంజర్. ఇది కనుక చాలా డేంజర్ కనుక ఆలోచించండి. ఈరోజు ఎట్టే పరిస్థితుల్లో గురుగులు ఈ భూమి మీద, అవి గోధుమలైతే కావు, దేవుడు చెప్తున్నాడు కూడా. కానీ గోధుమలైన వాళ్ళు గురుగులైపోయి దేవుని రాజ్యం పోగొట్టుకునే అవకాశం ఉంది. కనుక దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా ఈ యొక్క వాక్యాల్లో చూసాం ఏమిటి, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉంటాడు అని మనం ఒకవేళ చూస్తే యేసు వైపు చూసి, ప్రభువా మరి నేను నీ పొలంలో ఉండి నేనేమి కావాలంటే నేను సూర్యుని వలె ప్రకాశించేటట్టుగా ఒకరోజు నీ రాజ్యంలోకి వస్తానని చెప్పి, ఇదిగో సిలువలో కారు చీకటిలో యేసు ప్రభు ఆయన ప్రాణం పెట్టినప్పుడు 3 గంటల ప్రాంతంలో భూమి మీద చీకటి ఆవరించింది. ఆ చీకటిలో యేసు ప్రభు ఈ ప్రపంచంలోని మానవులకు అతి గొప్ప వెలుగునిచ్చి ఈ బైబిల్ వాక్యం ఇచ్చాడు. కనుక మనందరం తల్ల వంచి కళ్ళు మూసుకొని, ప్రభా ఈరోజు ఈ యొక్క 46 ఉపమానాల్లో మేము ఇంకొక భాగంలోకి వచ్చాం. కింగ్డమ్ ఆఫ్ గాడ్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి మనకు. వీళ్ళ చర్చికి పోయేది, వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళ అని నువ్వు అంటున్నావా? ఈ రోజు నుంచి మార్చేసుకో. వాళ్ళందరూ ఏమీ లేరు దేవుని రాజ్యంలో, నువ్వు పొరపడుతున్నావు కనుక. అలాగున వారి నీతి ఫలము లేదు ఈ భూమి మీద. నీతి ఇంకా అధికము కావాలి. ఎక్కడవుతుంది నీతి? వాళ్ళు అనీతి పరులు, దురాశ పరులు, దుర్మార్గులు. వాళ్ళని చూసి వాళ్ళు క్రిస్టియన్స్ చర్చికి వెళ్తారో పాస్టర్ అనక్కర్లేదు. యేసు ప్రభు చర్చిలో పాస్టర్స్ ఎంతమంది నిలగొట్టగలుగుతారు? ఈరోజు నిలగొట్టగలుగుతారా?
ఎంతోమంది వస్తారు చర్చికి, వాళ్ళందరూ నిలగొడతారు. దేవుడే వెళ్ళగొట్టలేదు, నేను ఎందుకు వెళ్ళగొడతాను? ఎవరు వెళ్ళగొట్టారు? పాస్టర్స్. దేవుడు అంటున్నాడు, గురువులు నీవు చూచి ఆగు, గోధుమవైన నీవు దేవుడి రాకడ కొరకు కనిపెట్టుకో. దేవదూతలు వచ్చి నేను తీసుకొని వెళ్తారు పరలోక రాజ్యానికి. ఎంత భాగ్యం అది, ఎంత భాగ్యం అది. కనుక గోధుమమైన నీవు ఫలించు, గోధుమైన నీ యజమాని కొరకు 30, 60 ఫలించు, వీలైతే 100 ఫలించు. హడ్సన్ టైలర్ చైనాని, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాని, అదోనిరామ్ జడ్సన్ బంగ్లాదేశ్ని, ఆ యొక్క విలియం కేరీ భారతదేశాన్ని. కాదా? వీళ్ళంతా చాలా మహానుభావులు. వీళ్ళు కాక ఇంకెంతోమంది ఉన్నారు. వీళ్ళ పేర్లు ఈజీగా మీరు గుర్తుపడతారని చెప్తున్నాను అంతే. ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నువ్వు గోధుమగా బతుకుతూ ఒకవేళ గురువుగా మారిపోతావేమో. నీ శ్రమలు, నీ కష్టాలు వచ్చి వాళ్ళు బాగున్నారుగా, చర్చికి వెళ్ళినా కానీ అంత దొంగ పనులు చేస్తారు, బాగున్నారు అనుకోవద్దు. నీవు దుఃఖపడవద్దు, వ్యాకులపడవద్దు, అసూయ చెందవద్దు దుర్మార్గులను చూసి. ఓహో, వాళ్ళకు అంతం వేరుగుంది, పరలోక రాజ్యం స్థిరంగా ఉంది, ఎత్తిన దేవుడు ఆయన స్పష్టంగా ఉన్నాడు. తొందరపడి కోయొద్దు అంటున్నాడు. రాని కొంతకాలం వస్తారా? రాని. కానీ వాళ్ళు నీతిమంతులను బాధ పెడతారు, కొద్ది కాలం పెడతారు. కానీ దేవుడు తీసేస్తాడు. కనుక మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, పరలోకము నుండి ఈ భూమి మీద నా కొరకు తండ్రి చేత విత్తబడిన నీవు ప్రభువా ఎంతగా ఫలించావు నాయన. తండ్రికి ఎంత సంతోషాన్ని తీసుకొచ్చావు. మరి నేను కూడా నీ చేత విత్తబడ్డాను ప్రభువా. ఇక్కడ విత్తనము వాక్యము కాదు, విత్తనము సువార్త కాదు, విత్తనము నన్నే దేవుడు విత్తాడు. కనుక ఒక ఇంటిలో ఒక్క అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మార్చడానికి దేవుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరి మధ్యలో ఉంటారు. వాళ్ళు ఎంత బాధ పెట్టినా వాళ్ళు గురుగులే. ఈ అమ్మాయి ఒకవేళ గోధుమ కొండిపోతున్నారు. ఒక ఇంట్లో, ఒక కాలనీలో ఒక మంచి కుటుంబం ఉంటే చుట్టంతా పనికి మాలినోళ్ళు ఉంటే, మళ్ళీ క్రైస్తవులు ఉంటే దేవుడు ఏం బాధపడినక్కర్లేదు. ఈ కుటుంబము ఇది దేవుడు నాటిన అసలు సిసలైన ఫలమిచ్చే ఆ యొక్క సారవంతమైన ఆ యొక్క పంట. పనికి మాలిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఈరోజు లేరా చర్చిల్లో? ఎంతెంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ చూచి ప్రభా నీ రాకడ సమయంలో తేల్చబడుతుంది, అన్నీ తేల్చేస్తావు. కనుక నేను తొందరపడి నేను ఎవరిని తీర్పు తీర్చను ప్రభా. నేను మాత్రం జాగ్రత్త పడతాను. నేను గోధుమనేనా? నేను నీతిమంతుడిని అయితే ఇంకా నా నీతి ప్రకాశించాలి. ఆదివారం దాటి, బుధవారం దాటి, శుక్రవారం దాటి ఇంకా ముందుకు వెళ్ళాలి. నేను నామకే వస్తే క్రైస్తవుడిగా ఉంటే పరలోక రాజ్యంలో ఉన్నట్టు ఎట్లా అవుతుంది ప్రభా నాయన అని మనం ప్రశ్నించుకొని ప్రార్థన చేసుకొని యేసు వైపు చూచి మనం సమర్పించుకుందాం. పరలోక రాజ్యము దేవుడు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాడు. దాంట్లో పొరపాటు లేకుండా దేవునికి మహిమను చెల్లిస్తాం. నీవు ఎవరినైనా అంటే వాళ్ళని బట్టి సేవ పాడవుతుంది అనుకుంటే నువ్వు మంచి జ్ఞానయుక్తంగా తీసుకో డిసిషన్. పర్వాలేదు, వీళ్ళని బట్టి వాళ్ళు చర్చికి రాకుండా అవుతారేమో అని నువ్వు మంచి నిర్ణయం తీసుకోవచ్చు. ఎంతోమంది ఆ యొక్క భర్తల విషయమై నాకు వచ్చినప్పుడు నేను ఎన్కౌంటర్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళను కాదు, ఇతన్ని ఏమన్నంటే భార్యను చర్చి కూడా రానివాడు. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటే నేను అన్నోజు కూడా అలాంటి భయంకరమైన ఇల్లిటరేట్స్ మధ్య పనిచేశాను కనుక వాళ్ళతో బాగానే మాట్లాడేవాడిని భర్తతోటి. ఎందుకంటే వీడు గురువు, కానీ భార్య గోధుమగుంది. ఆమెను ఆ యొక్క విషయంలో వాడు అడ్డుకొని ఇంకా రాకూడదు కనుక ఉండని వాడు అని ఎంతోమందిని వదిలేసేవాడిని అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్టి జ్ఞానం కలిగి ప్రభు వైపు చూచి ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు నాయన పరలోక రాజ్యం యొక్క ఉపమానాలు మేము మొదలుపెట్టినప్పుడు ప్రభు అయ్యా, ఒక పొలములో గోధుమలు గురుగులు ఉన్నప్పుడు యజమానిగా నువ్వు నాయన తండ్రి గురుగులను ఓర్చుకుంటున్నావు నాయన. ఎందుకంటే దాని అంతం నువ్వు ఏం చేయాలో నువ్వు ఎరిగి ఉన్నావు ప్రభా. కనుక ప్రభా ఈరోజు కూడా ప్రభా సంఘాల్లో ప్రభా, చర్చెస్లో ప్రభా, కనే అంటే కూడా లోకంలో ఉన్న క్రైస్తవులు ఎట్లా బతుకుతున్నారు ప్రభా నాయన. వాళ్ళని బట్టి నీ నామానికి ఎంత అవమానం ప్రభా నాయన, ఎంత అభ్యంతరకరంగా ఉంది ప్రభా నాయన. ఎంతోమందికి అయితే ప్రభా నాయన ఎన్నో చోట్లయితే పాస్టర్ని కొట్టి చర్చిలోంచి చెలగొట్టేస్తున్నారు ప్రభా నాయన. ఎలక్షన్స్ పెడుతున్నారు ప్రభా నాయన. ఎన్నో చోట్ల దుర్మార్గతకు తెరెత్తి ప్రభా ఇలాంటి గురుగులతో ఉన్నప్పుడు ప్రభా లోకంలో నీతిమంతులు నొచ్చుకొని బాధపడుతుంటారు ప్రభా. పర్వాలేదు ఓర్చుకోమన్నావు దేవా. ఒక సమయం వచ్చినప్పుడు అయ్యా మేము నీతిమంతులమై సూర్యుల ప్రకాశిని రాజ్యంలోకి ఇట్టి గురుగులంతా కోయబడి అగ్ని నరకంలోకి వెళ్తారు ప్రభా. అంతవరకు మేము మౌనంగా ఉండటం నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఒకటి మాత్రం ప్రభా, మేము ఇంతగా చెప్పుకునే గోధుమలమైన మేము
కురుగులుగా మారిపోకూడదేమో నాయన, అది ఎంత ప్రమాదం, పడిపోకూడదు ప్రభా నాయన. కనుక దేవా కనికరించి మమ్మల్ని మేము కాపాడుకుంటకు సహాయం చేయమని, విత్తబడిన ఈ వాక్యాన్ని కూడా నారు కట్టి నీరు పోసి నిరంతలు ఫలింపచేయమని, ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఇక పరలోక రాజ్యం గురించి, ఈ లోకంలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జొరాయిస్టులు, బుద్ధిస్టులు, జైనులు ఎంతోమంది ఉన్నారు ప్రభా. కానీ దేవుని రాజ్యం ఎట్లా వేరుగుంటుందో బహు స్పష్టంగా మీరు చెప్పి వెళ్ళిపోయారు. కనుక మేము వాటిని అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ కాకుండా నీ రాజ్యం కొరకు కనిపెట్టేవారు గుంటకు, నిరీక్షణ కలిగిన వారేంటకు, ఈ భూమి మీద నీతిమంతులమైన మేము ఇంకా అధికమైన నీతిలోకి మేము వెళ్ళటానికి ప్రభా మా వంతుగా మేము ప్రయాసపడుతూ, మా వంతుగా మేము భక్తి కలిగిన వారమై నీ కృపను కాపాడుకునే భాగ్యాన్ని దయచేయమని, అన్ని నామాల కంటే పైనామం పరలోకంలో తండ్రి చేత విత్తబడిన యేసు అనే దైవమైన నామమును బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.